ఏపీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతుంది. అరకు పార్లమెంటు స్థానంతో పాటు దాని పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను నిలబెట్టేందుకు 100% ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్సీ నేత నాగబాబు ప్రకటించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, హక్కుల పరిరక్షణ కోసమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పంచాయతీరాజ్ శాఖను ఎంచుకున్నారని తెలిపారు. ఈ శాఖ ద్వారా గిరిజన గ్రామాల అభివృద్ధికి అనేక నిధులు కేటాయించామని, ముఖ్యంగా అడవి తల్లిబాట కార్యక్రమం కింద 1,005 కోట్ల రూపాయలతో 1,069 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మాణం చేపట్టినట్లు నాగబాబు వెల్లడించారు. ఇప్పుడు ఏదన్నా అది 100% ఇప్పుడు రాబోయేది పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రల్ ప్రాసెస్ లో డిఫరెంట్ స్థాయిల్లో ఉన్నాయి కదా అనేక పొజిషన్స్. సో ప్రతి చోట మాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాం. అలాగే దానికి తగ్గట్టు కార్యనిర్వాహకాన్ని అనుకుంటాం. ఎందుకంటే మాకైతే 100% అన్ని పోటీ చేయాలనే ఉంది. అరకు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన మ్యాక్సిమం ట్రై చేస్తారు పోటీ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రైబల్ సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంతకుముందు ఏ నాయకుడు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆ ప్రాసెస్లోనే ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకొని ట్రైబల్ వెల్ఫేర్కి, ట్రైబల్స్ కోసం చాలా ఎక్స్ట్రాడినరీ మెజర్స్ తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వాటర్ వర్క్స్, ఇలాంటివన్నీ రోడ్స్, ఇవన్నీ కూడా చాలా ఆ శాఖ ద్వారా ఎంతో సర్వీస్ చేస్తున్నారు, ఇంకా చేయబోతున్నారు కూడా. చాలా ప్లాన్స్ ఉన్నాయి ఆవిడకి. అదే మన స్టాటిస్టిక్స్ పట్టడానికి ఈ కురుడి, డుంబ్రిగూడ, బొల్లగరు, పోతంగి, అనంతగిరి, పాడేరు, అరకు, పెద్దపాడు ఏరియాలన్నీ పవన్ కళ్యాణ్ గారు తిరిగారండి. ఇప్పుడు అడవి తల్లి బాట గిరిజన ఆవాసాలకి రహదారుల కోసం దాదాపు 1,005 కోట్లు ఖర్చు పెట్టారు. దాదాపు 1,069 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఇది. అలాగే పిఎం జన్మన్ నిధుల నుంచి 555 కోట్లు, జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2,525 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు 50 కోట్లు. సో ఇంత డబ్బు ఈ ట్రైబల్ వెల్ఫేర్